పార్వతీదేవి శివుడు కథ చెప్పమంటే సరదాగా ఆవిడ ఏమైందంటే ఎవరికి చెప్పని కథ నాకు చెప్పాలి, ఇదో షరతు. అలాగే అని చెబుతుంటే వింది. తర్వాత వెళ్ళి కైలాసంలో తోటలో పూలు కోస్తున్నటువంటి చెలికెత్తికి చెప్పబోతే కొంచెం కథ విన్నాక ఆవిడంది, ఇది మా ఆయన నాకు ఎప్పుడో చెప్పాడు అని మిగిలిన కథ అమ్మాయి చెప్పేసింది. అంతే మంట ఎత్తిపోయింది అమ్మవారికి. తెలిస్తే తేలింది ఏమిటంటే ఈ చెలికెత్తి ఆ పుష్పదంతుడు భార్య. ఆ పుష్పదంతుడు తోటలో పూలు కోసుకుంటూ శివుడు పార్వతికి చెప్పే కథని వినేశాడు, తన భార్యకి చెప్పాడు. ఆ భార్య మళ్ళీ పార్వతీదేవికి చెప్పింది. దాంతో శివుడు కోపం వచ్చింది, ఒరే నా మీద మొత్తం కేసు పెట్టేలా చేసేవరావు నువ్వు. ఏదో నాకు వినాలనిపించిందండి విన్నాను. కుదరదు, నువ్వు భూలోకంలో పుట్టు, మానవులు పడేటువంటి కష్టాలన్నీ పడు, దీనికి నీకు శిక్ష అదే, ఇక్కడ ఉన్న నియమాలు ఉల్లంఘించావు కాబట్టి అన్నాడు. ఆ పుష్పదంతుడు ఒక రాజై భూలోకంలో పుట్టి అపూర్వంగా శివుణ్ణి స్తోత్రం చేస్తూ మహత్తరమైన శ్లోకాలు రచించాడు. దాన్నే సంస్కృతంలో శివ మహిమన స్తోత్రం